Yo, so guys, so welcome back to the activity of Minecraft. మనం ఇవాళ చేయబోతుంది చెక్ బ్లిట్ అంటారు కదా. సో ఇవాళ మనం వీడియోలో అదే అయితే సస్టింగ్ అయితే చేయబోతున్నాం. సో ఇంకా వీడియోకి లైక్ చేయబోతా, లైక్ సెక్షన్ సబ్స్క్రైబ్ చేయకండి. వీళ్ళకి వెళ్ళిపోయే ముందు ఓకేనా. అండ్ తమిళలో టారా అనిపించవచ్చు, ఎందుకంటే అసలు ఈ స్కిన్ అప్లోడ్ చేస్తుంటే బాగోలేదు. సో అందుకే ఆ స్కిన్ అయితే ఇంకో డౌన్లోడ్ చేసా స్కిన్, దానివల్ల తమిళంలో పెట్టా. ఇంకా మీకు కాపీ అంటారేమో అని. అండ్ అది చాలా ఎడిట్ చేశాను, కాకపోతే మైండ్క్రాఫ్ట్లో అప్లోడ్ అవ్వట్లేదు అది. సో కాపీ అంటారేమో అని నేను అది ఎడిట్ చేసిందే పెట్టాను అక్కడ, ఇంకా ఏం కాదు. సో ఎందుకంటే ఈ టైంలో తెలిసే బాగా చాలా ఉన్నాయి మైండ్క్రాఫ్ట్లో. యా చలో మరి వెళ్ళగలుపుదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. Say that it feels right. వెల్కమ్ బ్యాక్ అందరికి. సో వచ్చేసాం. సో ఫస్ట్ అండ్ ఇంకో విషయం, అది టమ్లెట్టాడు ఫస్ట్ ట్రిక్ కేటే చూసి వెళ్ళిపోదాం. చలో పక్కన అయితే కేటైతే అని పెట్టేస్తామట. సో ఫస్ట్ అయితే ఇన్సేన్ బిగ్ అంట, మరి చూడాలి. ఓ బై ఓకే 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 ట్రై చేస్తాం. చలో సో ఓకే సో ట్రై చేస్తాం గైస్. సో ఫస్ట్ అయితే బీ అయితే తీసుకోవాలి. మనమైతే బీ అనుకున్నాం. ఓకే సో ఫస్ట్ అయితే మనం గ్లాస్ అయితే తీసుకోవాలి. చలో గ్లాస్ అయితే తీసుకున్నాం. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే కొంచెం తట్టుకుంది, ఎందుకంటే ఇప్పుడు రూమ్ మారిపోయాను. ఇప్పుడైతే వాయిస్ ఖచ్చితంగా క్రియేట్గా అయితే వస్తుంది. ఓకే సో గ్లాస్ ఇలా పెట్టాలా అంటే అనుకుంటున్నా. యా రూమ్ బ్రేక్ చేస్తే ఇలాగే అనుకుంటున్నా, మరి నాకు ఏదో సరిగా చూడలేదు నేను, వచ్చేసేది డైరెక్ట్గా. చలో బీ ఓకే చలో బీ అయితే తీసుకోవాలి. బీ బాగున్నాయి టాబ్లెట్లో మార్చేసాడు, మామూలు ఉండదు మరి. నేను ఇప్పుడు వాయిస్ బాగానే క్లియర్గా వస్తుంది, నార్మల్ మామూలు ఉండదు మరి. రూమ్ మాడిపోయాయి కాబట్టి నా రూమ్కి వచ్చా. ఇదైతే పర్సెంట్ లేదండి. వెయిట్ ఫైర్ డిజైన్ తీసుకుంటాం గైస్. వెయిట్ అరే ఏంట్రా ఇన్నున్నాయి, ఇదే అనుకుంటా మేబీ తీసుకుంటాం. సో మనమైతే ఇన్విజిబిలిటీ అయితే తీసుకుంటాం. వేస్తాం. ఓకే ఇప్పుడే లావా ప్యాకెట్ తీసుకోవాలి, వేస్తాం. ఏంటో వల్ల ఒరే ఇది కాదురా, బాగా వచ్చింది బట్రే అనుకున్నాను, నాకు డౌట్ వచ్చింది. ఇది కదా ఇది కదా అసలు ఏంది. దాని తర్వాత ఇన్బుల్ బుజ్జి ఇటే తీసుకోవాలి. ఓకే వైరేషన్స్ అంటే ఏదో ఎక్కువ వేసామేమో, 3 సార్లు వేస్తే బాగుంటుంది. 4 5 6 7 ఓకే సో లాగా వేసా. ఓకే ఓకే బస్ సీట్ గైస్ టెక్నిక్ అయితే డోంట్ వర్కింగ్ అంటే పనిచేయట్లేదు టెక్నిక్ ఇట్ట. సో ఓకే 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 ఊరిని నాకు కూడా వచ్చిందా తుంపలు తగే ఊరిని తుంపలు నాకు కూడా వచ్చింది. ఇన్విజిబిలిటీ అండ్ ఫైర్ రెసిస్టెన్స్ అవే బాబు వేగా. సో టెక్నికేటెడ్ బస్ సీట్ మాట పనిచేయట్లా. ఓకే బాము ఇదేంటి బీచ్ ఎక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ చెప్తాను. నో పని చేయట్లా, నోప్ అసలు పని చేయట్లేదు. మేము అయిపోయింది రా ఫామ్. సో టెక్నికేటెడ్ పని చేయట్లా. నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకేనా. ఓకే సో మనోడైతే లావా అండ్ వాటర్ వేసాడు, మళ్ళీ అయితే తీసాడు.
దాని తర్వాత పక్కన ముందు యాన్యువల్ పెట్టాడు. దాని తర్వాత ఇదేదో డైమండ్ ఏమంటారు డైమండ్ వాటర్ ఏదో పెట్టాడు. నిజంగానే మంచి చేస్తుందా చూస్తాం గైస్. చలో ఓకే, ఫస్ట్ అయితే మనం అయితే ఇక్కడికి వెళ్ళి రైట్ బ్రేక్ చేయాలి. అంటేనా కాదు ఒక 2 blocks. ఓకే ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాన్యువల్ అయితే తీసుకోవాలి. యాన్యువల్ అరే వాటర్ బకెట్ కాదురా, వాటర్ బకెట్ టైం సెట్ టుడే. ఇప్పుడే నైట్ అవుతుంది నేను వీడియో తీసినప్పుడే. యా వచ్చేసాం అండ్ లాభ చేసాం. సో ఇలా కాదంట, సో ఇలా అన్నాడు కాబట్టి ఇలాంటప్పుడే. సో ఇప్పుడేదే తీయదు వాటర్ అంటే వాటర్ ప్యాకెట్ కావాలి. ఇప్పుడు వాటర్ ప్యాకెట్ అంటారు నార్మల్ ప్యాకెట్. ఇప్పుడు ఏం చేయాలంటే సో యాన్యువల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు అసలేంది యాన్యువల్ తీసుకున్నామా, దీని తర్వాత ఇక్కడ ఓకే. ఇప్పుడు మనకు అసలేంది ఇప్పుడు ఈ బకెట్ కావాలి. ఓకే దానిలో వాటర్ తీయాలి, ఇది కూడా తీయాలి అండ్ బ్లాక్ కూడా తీసేయాలి. ఓకేనా, దీని తర్వాత సో ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలంటే డైమండ్ లావా బకెట్, డైమండ్ వాటర్ బకెట్ అని పెట్టాలి. పని చేస్తుందా అనేది తెలియదు, మరి చూడాలి. సరిపోయినట్టు కాదు, కొంచెం బఫర్ వస్తుంది కదా పళ్ళు పడినట్టు. నో, సో ఈ టెక్నిక్ కూడా పని చేయలే. ఇది కూడా బస్ సెట్ మాట. సో మళ్ళీ ఇంకో టెక్నిక్ ఇటు వెళ్ళిపోతాం. సో ఇదే రాంగ్. చాలా మరి వెళ్ళిపోతాం. ఓ బై ఓకే, ఆన్లైన్ బగ్ రాకంట ఇటో. నేను పక్కన మీకు కెడిట్ అని పెడతామా, సో అదైతే బెటర్ కదా. ఓ బై సూపర్ 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 సూపర్. పల్ల ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఇలా దీన్ని పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళి సో ఇప్పుడు బ్రేక్ చేయాలి. ఓహో బ్లాక్ కాదనుకుంటా, మరి తెలియదు నాకు. అరే కొంచెం ఎక్కువ పైకి పెట్టపోలా తెలుగు. ఓకే సో ఓకేనా. సో దీనమ్మా 2 blocks అంట. ఓకే ఒకసారి ఇది బ్రేక్ చేస్తుంది. సో బ్రేక్ చేసుకుని పోవాలంట. ట్రై చేద్దాం, బ్రేక్ చేసుకుని పోతాం. ఓకే బ్రేక్ చేసుకుని పోయమ్మడు. ఓకే ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, లైక్ అండ్ షేర్. ఓకే చలో రెస్టారెంట్ దగ్గర పెట్టాలన్నా మనం చూడాలి. కనెక్షన్ అవ్వదా అయితే ఓకే. అయితే పెట్టాలి. ఓకే గైస్, సో పని చేసింది టెక్నిక్ అయితే. సో పని చేసింది, కాకపోతే ఏదో ఏదో వచ్చిన పని చేసిన వల్ల టెక్నిక్ పని చేసింది కదా. ఓకే సో టెక్నిక్ పని చేసింది. ఇప్పుడు నెక్స్ట్లోకి వెళ్ళిపోయాము. అండ్ ఇప్పుడైతే వీడు వాటర్ అండ్ గ్లాస్ పైన పెట్టాడు. బేగ చేసేస్తే అయిపోతుంది స్మార్ట్ గంట. ఇటు వెళ్తే వామ్మో. ఓకే సోల్ శాండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ కావాలి. ఊరి అమ్మ రే అమ్మ బ్రో. ఇప్పుడు నేను రూమ్లో ఉన్నా కాబట్టి బాగానే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వరకు సెకండ్ రూమ్లో ఉన్నా. కాకపోతే ఈసారి నా
నా నా రూమ్లో ఉన్నా కాబట్టి వాయిస్ క్లియర్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాల్కనీ ఉంది, బాల్కనీ వల్ల వాయిస్ క్లియర్గా వస్తుంది. రాకపోతే రాదు, సాగుదు అక్కడ వస్తుంది. వాయిస్ ఎవరు చేసినా ఏం చేసినా మాత్రం నేను వస్తుంది మేడం. ఇక్కడైతే గ్లాస్ పెట్టాలి మాట్లాడగానే ముందు. హలో ఓకే. సో ఇప్పుడైనా ఆర్మర్ శాండ్ తీసుకోవాలి. అండ్ ఇవాళ స్కూల్ డుమ్మ కొట్టా. సో స్కూల్ సెలవు కొట్టాను అసలు, అది విషయం. అందుకే 11:54 PM అయింది అక్కడ. PM అంటున్నా, ఏమైనా ఎస్ అనుకుంటా, నాకు తెలియదు ఎక్కువగా. ఇప్పుడు ఎడిట్ చేసిన టైం 2:32 PM. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను నేను, ఏం చేయలేను, అక్కడ టైం దొరకట్లా, తప్పదు. స్కూల్ డుమ్మ కొట్ట. అండ్ ఇక్కడ చెప్పేస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఇప్పుడు లాస్ట్లో చెప్తే పోలే అనుకుంటున్నా మరి. ఓ బై నిజంగానే ఓకే. క్రికెట్ పనిచేస్తుంది 1 టన్. సో క్రికెట్ పనిచేస్తుంది. నెక్స్ట్ షార్ట్ క్రికెట్ వెళ్ళిపోదాం, ఓకేనా. చలో ఓకే. మనోడైతే ఇలా అయితే పెట్టాడు మాట. సో అమ్మో ఊరినాయన చూడాలి, మరి చూద్దాం. సో వచ్చేసాం. సో ఏం చేయాలంటే నెక్స్ట్ అయితే ఎవరెవరెవరే టైం పాస్ 2 డే నేను వీడియో చూసినప్పుడే నైట్ అవుతుంది ఒక్కలేదు. అండ్ లావా బకెట్, అవునవును ఇది కాదు, సైన్ బోర్డ్ కావాలా ఎందుకు గమనించి చూసిన బకెట్ పాస్ అయితే తీసుకోవాలి. తీసుకొని దీని అట్ట వెళ్తుంది వే. ఇది భయం పడేది తొందరగా కొంచెం ఏమైనా రాంగ్ చేసానే చూస్తాం గైస్. ఏ బాబు ఒక నిమిషం, అమ్మా సరే ఏంద్రా పని చేయట్లేదు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ప్రతిసారి షార్ట్ చూడాల్సి వస్తుంది అటు ఇటు అని. యాక్చువల్లీ సో చికెన్ కావాలి. చికెన్ ఇప్పుడు కనబడే బాబు, చికెన్ అండ్ సైన్ బోర్డ్ కావాలి. చికెన్ మటన్ చికెన్ మటన్. అండ్ ఇవాళ మా కోడ్ ఏంటంటే చికెన్ అండ్ మటన్. అంటే ఇవాళ డేట్ అక్టోబర్ 3 5 డే రోజు ఇది. సో 5 డే రోజు చికెన్ అండ్ మటన్ అయితే తింటున్నాం. మామూలు చెప్తున్నా కదా, మాకు రూల్స్ పాటించు అంతేనే. అవునవును మరి రేపు కూడా తింటాం. రేపు గుడ్డు అండ్ చికెన్, గుడ్డు ఇంకా గుడ్డు ఇంకా చికెన్ మాట మామూలు ఉంటుంది. ఓకే, మాట్లాడుకునే ముందు ఫస్ట్ అయితే ఇక్కడ వేయాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను వేస్తున్నాను. ఆల్రెడీ సెర్చ్ చేయండి తీసేది. అండ్ అట్టు నా ఫేవరెట్ కోర్సెస్ బంగాళదుంప చికెన్ అండ్ గుడ్డు. అండ్ అట్టు దొండకాయ లేకపోతే బండకాయ నాకు తెలిసిన వాడికండి నాకు. దాని తర్వాత టమాటా పచ్చడి. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే వీడియోలు అంటే అయితే దానికి ఒక వీడియో తీసా. అండ్ క్యూఎన్ఏ వీడియో కూడా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే వచ్చేసాం. ఇదైతే చేయాలంటే చూద్దాం. క్యూఎన్ఏ వీడియో కూడా ఎడిటింగ్ అయితే అయిపోయింది గైస్ కంప్లీట్. సో క్యూఎన్ఏ వీడియో ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఎడిటింగ్ ఆల్రెడీ అయిపోయింది. అది కొంచెం కంప్లీట్ అయితే క్యూఎన్ఏ వీడియో కూడా అయిపోతుంది అనమాట. సో ఆ సినిమాటిక్ చేశాను అనమాట. సో రియల్ లైఫ్లో ఏమంటే సినిమాటిక్ అంటారు కదా. సో ఫోన్స్ అని లేకపోయినా చేశాను. సో సినిమాటిక్కే చాలా టైం కాదని దానికి ఎడిటింగ్ చేశా, పార్ట్లు అవి వేసాను. అది మీకు 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వస్తుంది, ఓకేనా. మరి తప్పదు కదా. అండ్ అట్టు ఇంకా నేను కమ్యూనిటీ పోస్ట్లోకి
ఎనీథింగ్ ఆస్క్ మీ పెడదా, ఎందుకంటే ఇంకా చాలా క్వశ్చన్స్ కావాలి, 4 వచ్చాయి, ఇంకా చాలా కావాలి. సో ఆ రోజు 2 PM పెట్టాను, సేమ్ 2:30 అలా పెట్టాను. దానివల్ల ఎవరు రెస్పాండ్ అవ్వలే, కొంతమంది అయ్యారు. సో నేను అనుకుంటుంది అయితే ఒకరోజు అంటే ఆ రోజు అంటే ఈరోజు అనుకో, ఈరోజు ఈ వీడియో వస్తుంది 6 PM, 6 7 PM 6 అంటే నా 007 కాబట్టి నా ఫేవరెట్ నెంబర్. అండ్ 7 PM నేను పోస్ట్ పెడతా, దానికి ఎక్కువ కామెంట్స్ పెట్టండి, అప్పుడు బాగుంటుంది క్వశ్చన్స్. ఇంకా దాని తర్వాత ఇంకా వీడియో కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఇన్షార్ట్లోనే చేస్తున్నాను. సో అప్పుడు మళ్ళీ నేను ఎడిట్ చేసి ఇన్షార్ట్లో పెడతాను వీడియో. ఒకటి పనిచేసింది గైస్, మాట్లాడే లోపల ఒకటి ఏమో పనిచేసింది. ఓకే, క్రికెట్ పనిచేసింది. సో ఇట్స్ సింగ్ ఓకే, ఈస్ వర్కే, ఓకేనా. చల్లో ఓకే, ఫాసిస్ ఇస్ మోటా. ఓకే, మరి చూడాలి. ఒకటి అమ్మ అయితేంది ఇది, నెక్స్ట్లోకి వెళ్ళిపోయే వాళ్ళతో వచ్చేసింది ఈ వీడియో. ఓకే, ఇప్పుడు అసలేంది బెడ్రూమ్లో పైన ప్లే చేయడానికి అస్సలు అవ్వదు. సో ఫ్రెండ్స్, అందుకే బ్లాక్ అయితే కావాలి. నాకు ఇది నచ్చదు, నేను చాలా సర్వర్లోనే కాదు కానీ ఇప్పుడు సో దీనిలో కూడా రోల్లో కూడా చూసా. బట్ ఇది జావాలో అయితే బాగుందబ్బా, నేను చూపిస్తా. మరి ఎందుకు జావా ఆడట్లేదంటే జావా ఎప్పుడు అన్నిసార్లు చేసి జమాకాలం అయింది, జమాకాలం ఇప్పుడు అయింది. నేను జావా అన్ఇన్స్టాల్ చేస్తా, మళ్ళీ ఎక్కిస్తా, మళ్ళీ కంట్రోల్స్ పెట్టాలి. అవి నాకు గుర్తులేదు, కాకపోతే ఇంట్రెస్ట్ లేదు నాకు, అంతే. మేబీ జావా ఎడిషన్ మాకు కాదు కానీ పోజోలో ఉంచాడు ఉంది కదా, అది జావా ఎడిషన్తో నడుస్తుంది కాబట్టి జావా ఎడిషన్ మైన్క్రాఫ్ట్ సర్వర్ సిరీస్ చెయ్యాలో వద్దా చెప్పండి, ఓకేనా. కామెంట్లో చేయను మరి చెప్పకండి, ఓకేనా. కామెంట్లో పెట్టిన మాట మర్చిపోకండి. జావా ఎడిషన్ మైన్క్రాఫ్ట్ సర్వర్ సిరీస్ చెయ్యాలో వద్దా, పోజోలో ఉంచాడు అది కూడా, ఓకేనా, విత్ మొబైల్, ఓకేనా. చలో వద్దని చెప్పండి, ఓకేనా. చలో ఇంకో వీడియో లేదు కూడా, ఇదైతే పంచేట్లా బెడ్ గ్లిచ్. ఓకే, బెడ్ గ్లిచ్ అంట, మరి చూడాలి. మనోడు మళ్ళీ ఇది ఇలా పెట్టాడు. ఓకే, ట్రై చేస్తాం, ఏదో ఇంట్రెస్టింగ్ లాగా ఉన్నాం, మరి చూడాలి. చలో గైస్, ఓకే. సో అండ్ ఇంకోటి ఏదో చెప్పా, జావాలో మైన్క్రాఫ్ట్ సర్వర్ చేయాలో వద్దో విత్ మొబైల్ చెప్పండి. సో అసలు చేయాలో వద్దని కామెంట్ చేయండి, చెప్పండి. ఆ వీడియోకి కామెంట్కి ఎంత లైక్స్ అవుతాయి అంటే అప్పుడు డిసైడ్ చేసుకొని కాంటెంట్ మళ్ళీ తిరిగి తెచ్చేసుకొని రావాలి. సో వద్దాం, ఓకే. సో ఇక్కడైతే మాట్లాడే లోపల మనం తెచ్చేసి చెప్తాను. ఓకే, బెడ్ గ్లిచ్ అన్నారు కదా, సో ఇదో బాగున్నట్టు ఉంది, మరి చూడాలి. పక్కన పిస్తన్ అయితే యాడ్ చేయాలంట, సరే యాడ్ చేస్తాం. దానికి ఏమి లేవాడు కదమ్మా, పిస్తన్ చిక్కి పిస్తన్ నో, ఇదైతే కాంపిటీషన్. ఓరే అమ్మని పట్టుకిచ్చింది స్వామి. ఓకే లాగ్ అయిపోతుంది కొంచెం. సో టీ ఏందన్నా మనం రిపీటర్ పెట్టాలి, రెస్టాన్ రిపీటర్. ఇలాగే నా కంప్లీట్ కాదా, ఎందుకు డౌట్ ఏమని ఒకటి అమ్మ. అరే గైస్, ఎన్నిసార్లైనా చాలా నేను కియోన్యో వీడియోకి ఫోన్స్ అని లేకుండా టేప్ అంటించాను ఫోన్కి. సో
ఈ అమ్మ ఇన్ని కష్టాలు నా ఫోన్ని అలా అనుకోలే ఎప్పుడు ఇంత బాధ పెట్టేస్తానని. అసలు ఈ డిస్ప్లే ఎప్పుడు ఆగస్ట్ 1 రోజు ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే స్క్రీన్ అంతా పడిపోయింది. ఎందుకు టేప్ వల్ల పడిపోయింది కింద. డిస్ప్లే స్క్రీన్ పడిపోయింది. ఇంకొకటి తగిలితే మొత్తానికి మళ్ళీ డిస్ప్లే పోతుంది. సో అదొక ప్రాబ్లం. ఏం చేయాలో అర్థం కావట్లే. ఓ బై పనిచేసింది. అరే గైస్ బాగుంది కదా, ఇంకోసారి చేస్తాను ప్లీజ్. ఓకే సో వెయిట్ సెకండ్. సో వెయిట్ అండ్ ఇప్పుడు వాయిస్ బాగానే వస్తుందా, రావట్లేదని చెప్పండి. ఎందుకంటే బాబు ఇలా కాదమ్మా, ఇలా కాదేమో బెడ్, ఇలా కాదేమో బెడ్ అన్నా. సో లివర్ అంట కదా, లివర్ ఎక్కడ పడదాం, ఇక్కడ పెడతాం కాబట్టి చాలా బాగా తీసుకొని వచ్చినాము. అది ఇప్పుడు పోయింది. సో ఫస్ట్ ఇదొకటి. అరే పోలేదా, అమ్మ జీవితం బ్రో. చెప్తానా ఒరే, ఆగయ్య అక్కడ తీసుకునేది పక్కలేదు. అలా గది ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు అని చెప్తా. అలా పోయింది అబ్బా, వేరే లెవెల్. సో ఇది మాట వీడియో. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చెప్పుకుంటే ఓకేనా. అండ్ ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ రాలేదంటే నేను ఊళ్ళో ఉన్నాను, విజయనగరంలో. మా సొంతూరు విజయనగరమే. చాలా రెమెడీస్ ఉన్నాయి, మళ్ళీ అక్కడికే వెళ్ళాను ఇక. కాకపోతే అక్కడ ఎక్కువగా వర్షం పడుతుంది. ఇక్కడ వైజాగ్లో పడట్లేదు, కానీ అక్కడైతే ఘోరం పడిన వల్ల డిస్కౌంట్లో మెసేజ్ చేస్తే 5 minutes అడిగిపోతుంది. సో ఒకవేళ వీడియో అప్లోడ్ చేసే కన్నా ముందు అందుకే డిస్కనెక్ట్ అయిపోతుంది ఇంటర్నెట్. అందుకే వీడియోస్ అయితే రాలే. నన్ను దసరా వరకు ఉన్నా, ఇప్పుడు వచ్చేసాను మార్నింగే. పొద్దునే 5:30కి అలా 9కి వచ్చా. సో అలా అయితే వచ్చాను మళ్ళీ ఇంటికి. సో ఊరికి వెళ్ళా, అందుకే వీడియోస్ అయితే లేట్ అయ్యాయి. ఇంటర్నెట్ అట్లా అక్కడ సరిగా మరి ఇందుకులే అని ఊడుకున్నా. సో విజయనగరం నా ఫేవరెట్. కాకపోతే ఒక అపార్ట్మెంట్ పెయిడ్ ఉంది నా, ఎందుకంటే దాంట్లోనే చాలా రోజులు ఉన్నాం. 6 years వరకు అక్కడ ఉన్నాను తెలుసా. సో విజయనగరం మా సొంత ఇల్లు, అది మా సొంత ఇల్లు అండ్ హౌస్. మా సొంత అపార్ట్మెంట్ హౌస్ మాట అది. మా సొంత హౌస్ మాట అది. హౌస్ కాదులే కానీ ఇల్లు అంటే చాలా మరి కలుసుకుంటాం.